నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సంవత్సరం మొత్తం కూడా ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఇంకా ఇతర పరిస్థితులు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సింహరాశి వారికి? అయితే మనము ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం చూసినట్లయితే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం మనకి మార్చి 30వ తారీఖున మనకి ఉగాది వస్తుంది. అక్కడి నుంచి మనకి విశ్వవాసునామ సంవత్సరం అనేది మనకి కొనసాగుతుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి రాశి ఫలాల్లో ఒకటి సింహరాశి. అంటే ఈ మాకు మార్చి 30వ తారీఖు వచ్చేటువంటి ఉగాది ఏదైతే ఉందో 2020 సంవత్సరం, రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ఈ యొక్క పరిహారాలు కావచ్చు, ఈ యొక్క ప్రెడిక్షన్ మనకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనకి సింహరాశి వారిని చూసినట్లయితే కనుక ఆదాయం 11, వ్యయం 11, అలానే మనకి రాజ్యపూజ్యం 3, అవమానం 6. అంటే సింహరాశి వారికి ఈ మిశ్రమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి సంవత్సరం మొత్తం మిశ్రమ ఫలితాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని భగవానుడు కూడా మనకి మునుపటి రోజున అంటే 29వ తారీఖు మార్చి శని భగవానుడు కూడా కుంభరాశి నుంచి మీనరాశికి రావడం జరుగుతుంది. అక్కడ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. కావున వీరికి శని కూడా కొంతమేర వీరికి అశుభ దృష్టి చూపిస్తుంది ఈసారి. కాకపోతే గురుబలం ఉంది. ఎప్పటి నుంచి? మే 18వ తారీఖు నుంచి గురుబలం మొదలైంది వీరికి. కాబట్టి అందుకనే మిశ్రమ ఫలితాలుగా వీళ్ళకి కనిపిస్తుంది. 11 ఆదాయం, 11 ఖర్చు. దీనివల్ల బాధపడాల్సిన అవసరం లేదు. కోల్పోయి ఆదాయం 2, 3 ఉండి ఖర్చు 10, 12 ఉందనుకోండి, కొంత ఇబ్బంది అనే చెప్పొచ్చు. అందుకే వీరికి మిశ్రమ ఫలితాలని చెప్పుకుందాం. ఆదాయ వనరులు ఉన్నాయి కానీ మిగులుచుకునే దానికి కనపడట్ల. అయితే అందరిలో లేదు అలాగా. వీరికి ముఖ్యంగా చెప్పాలంటే వారి యొక్క దశ అంతర్దశలు కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. వీరి దశలో కనుక రవి భగవానుడిది కానివ్వండి, బుధ భగవానుడిది కానివ్వండి, లేదా గురువుది, శుక్రుడిది దశ నడుస్తూ, కేతువు అలానే కుజుడు, బుధుడు అంతర్దశ నడుస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. శని దశ నడిచే వారికి కొంతమేర వీరికి తక్కువ ఆదాయ వనరులు కనబడుతున్నాయి. అలానే రవి దశ, బుధ అంతర్దశ నడిచే వారికి కొంతమేర ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి. అంటే వారి యొక్క దశలు కూడా వీరు చూసుకోవాలి. ఎందుకంటే దగ్గరలో సమీప దూరంలో ఉన్నటువంటి ఎవరైనా గురువు ఉంటే వారికి చూపించుకున్నట్టయితే కొంతమేర వీరికి ఏదైనా పరిహారాలు ఉంటే చూపించడానికి పర్సనల్ హారోస్కోప్ చూపిస్తే వారి పరిహారాలు వేరేగా ఉంటాయి. కాబట్టి చూపించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే వీరికి రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంది. అంటే ఈ యొక్క 6 ఉంది కదా అంటే వీళ్ళని తిట్టడము, వీరిని ఏమైనా బాధించడము, ఇబ్బంది పెట్టడము అనేది ఏం కాదు. అలా కనబడుతుంది వనరులు. అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం ఎవరితో క్లోజ్గా మూవ్ అవ్వకూడదు. మంచితనంతో మనం సహాయం చేసినా చేశారులే అంటే ఇప్పుడు ఒక అడుక్కునేవాడు మన దగ్గరికి వస్తాడండి. మనం కామన్గా ఏం చేస్తాం? మన జేబులో రూపాయి, 2 రూపాయలు వేస్తాం. మనం 2 రూపాయలు వేసామనుకోండి సపోజు, ఆ అడుక్కునేవాడు ఏం చేస్తాడంటే మనం తృప్తి కొని చేస్తాం. అమ్మయ్య అని వాడు ఆ అమ్మ అని దండం పెట్టి వెళ్తారు. అంతేగా, దేవుడు అయ్యా బాబు అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ వాడు మళ్ళీ మనల్ని వేసావులే రూపాయి, 10 రూపాయలు వేయొచ్చు కదా అన్నాడు అనుకో, మనకి ఆ చిటక్కుమంటది. అనవసరంగా వేసావరా బాబు వీడికి అనిపిస్తుంది. అంటే అలాంటి ఎదురవుతాయి. అలాంటి చిన్న చిన్న సంఘటనల వల్ల ఆ మనసు అనేది బాధపడటం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అందుకని చేసే దానమైనా, చేసే మాట అయినా, ఇచ్చిన మాట అయినా, చేసే పని అయినా, ఎవరికైనా ఇచ్చేయాలని మాట ఇచ్చినా కూడా వీరు ఆచి చూసి, ఒకవేళ వీళ్ళు పడవాల్సి వచ్చినా, సింహరాశి వారు పడవాల్సి వచ్చినా కూడా అలా తుడిచేసుకుని వెళ్ళిపోయే తత్వం ఉంటే బాగానే ఉంటుంది. కానీ వీరిలో ఆ నరనరాలు పీక్కుంటారు. ఎవరైనా ఏమన్నా అంటే ఓర్చుకోలేరు వీళ్ళు. వాళ్ళని అనలేకపోయినా ఓర్చుకోలేరు అనమాట. అందుకని మనం అనకుండా ఉంటే సరిపోతుంది, లేదా సహాయం చేయకుండా ఉంటే సరిపోతుంది, లేదా చేసి మర్చిపోతే సరిపోతుంది. ఎవరైనా ఏమనంటే తుడిచేసుకొని రావాలి. అప్పుడు మనకి అవమానం జరిగినా పెద్దగా బాధించేది లేదు. ఇకపోతే రాజ్యపూజ్యం 3. ఈ రాజ్యపూజ్యం 3 అంటే కూడా చాలా గొప్పగానే ఉంటుంది సింహరాశి వారికి. చాలా గొప్ప. అది కూడా రాజ్యపూజ్యం 3 అంటే సింహరాశి వారికి చాలా గొప్ప. ఎందుకంటే వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా 10 మంది మెచ్చుకునేలా ఉంటుంది. ఏది? ఈ విశ్వవాసునామ సంవత్సరంలో వారు ఎదగలేకపోయినా ఇంకొకరికి ఎదుగుదల చూపించేటువంటి పని చేస్తారు వీరు. అలాంటి రంగాల్లో ఉంటారు వీరు. అలాంటి అంటే పొలిటీషియన్స్గా, లేదంటే ఒక మంచి కంపెనీ పెట్టి దానికి ఒక అధిపతిలాగా, అంటే అట్లా ఉండడం వల్ల అక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించినట్టే కదా. వీరికి అంతకన్నా రాజ్యపూజ్యం ఏం కావాలి? వీరి ఎక్స్పెక్టేషన్స్ ఏంది అంటే
ఎప్పుడు కూడా నలుగురికి మనం పోషించగలగాలి, మంచి స్థాయిలో మనం ఉండి నలుగురు కూడా చూసుకోగలగాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకి తగ్గట్టుగానే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 మాసాలు కూడా వీరు కష్టపడతారు. కష్టపడి స్థాపిస్తారు. కంపెనీలు కానివ్వండి, అలానే ఇండస్ట్రీస్ కానివ్వండి, పెద్ద పెద్ద సంస్థలు కానివ్వండి, వీళ్ళు స్థాపిస్తారు. అదేంటి గురువుగారు, మాకు శని భగవానుడు ఉన్నారు కదా, శని భగవానుడు ఉండే వల్ల మేము స్థాపించేది ఏముంది, అక్కడే ఆగిపోతాం కదా, మాకు ఇంకేం లేదు అనుకుని అలా ఉండకండి. ఖచ్చితంగా ఆ శని భగవానుడి దృష్టి మీ మీద ఉండొచ్చు. కానీ దానికి అనుకూలంగా ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి శుభదృష్టిగా మలిచినందుకు గురువు మీతో ఉన్నారు. అలానే బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. వీళ్ళ ఒక మంచి దృష్టితో పాటు ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి పెద్దగా పడట్లేదు వీళ్ళ మీద. కాకపోతే వీరు రాహువు కేతువు పూజ చేయించుకుంటే వీరు అనుకున్నటువంటి వ్యాపార సంస్థలు కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, నిర్మించుకున్న దానికి వీరికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ ఒక జూన్ జూలై మాసం లోపు వీరు రాహుకేతు పూజ ఇంతకుముందు చేయించినప్పటికీ చేయించుకుంటే మరీ మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. అయితే వీరికి విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే చాలామంది చెప్తున్నారు, విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారేమో, సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి, అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళందరూ కొట్టి పంపించేస్తారు, మిమ్మల్ని ఎల్లగొట్టేస్తారు అని చెప్తున్నారు చాలామందిను. అట్లా ఏమి ఉండదండి. ఎందుకంటే సింహరాశి వారు ఈ యొక్క విదేశయానానికి ఇంతకుముందు ప్రయత్నం చేస్తుంటారు కదా. ఇంతకుముందు అంటే విశ్వవాసునామ సంవత్సరం రాకముందు ఈ యొక్క 2025 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ప్రయత్నం చేసిన వారు ఎవరైనా ఉన్నారు, లేదా అంతకుముందు మాసాల్లో 2024 సంవత్సరంలో ప్రయత్నం చేసిన వారు ఎవరైనా ఉన్నారు అనుకున్న వారు ఎవరైనా మళ్ళీ ప్రయత్నం చేసినట్టయితే వారికి వెనకంజు వేసేటువంటి అవకాశాలు లేవు. ముందుగా వేసేయడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళేసి విదేశానికి, అక్కడ విదేశానికి వెళ్ళేసి అక్కడ చదువుకోవడానికి కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఏదైనా కోర్సు నిమిత్తం కానివ్వండి, లేదా అక్కడ కాలేజీలో ఏదైనా సీటు వస్తే కూడా చేయొచ్చు, ఏదైనా జాబ్ ప్రకారం కూడా ప్రయత్నం చేయొచ్చు, ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. ఇది అదృష్టం, ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. కానీ రాహుకేతు పూజ చేయించుకుంటే ఆ ఒక దోషం అనేది పోతుంది కాబట్టి వెళ్ళొచ్చు. కొత్తగా ఎవరైనా విదేశానికి వెళ్ళాలనుకున్న వారు మాత్రం జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు మనకి H1 లాంటివి కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో కూడా ప్రయత్నం చేయొచ్చు. వీరికి అప్పటికేమవుతుందంటే శుక్రుడు కూడా వీరికి అనుకూలంగా ఉంటారు. శుక్రుడితో పాటు కేతువు, రాహువు, అలానే కుజుడు కూడా వీరికి అనుకూలంగా మారతారు. మనం చేసేటువంటి ఆలోచన చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. నలుగురు మనకు వచ్చి ఏదో మన మీద నిందలు వేసి ఇలా ఎందుకు చేశావు అని అడగరు. వీరు చేసింది శబాష్, బాగుంది, మంచి ఆలోచన, కుటుంబాన్ని పోషించుకునేదానికి ఇది ఒక అవకాశం అని పొగుడుతారు. అవే వీరికి వచ్చేటువంటి 3 చాలు పొగడతలు. రాజ్యపూజ్యం 3 వీరికి చాలు. అంటే ఇంత మంచి స్థాయిలో వీరు వెళ్ళేదానికి బాగుంటుంది. అయితే వీరికి భార్యాభర్తల మధ్య ఎడబాటు కానివ్వండి, కోర్టు వ్యవహారాలు కానివ్వండి, లేకపోతే మంచిగా ఎదిగేందుకు వ్యాపార నిమిత్తంగా ఏదైనా పెట్టాలనుకున్నా కానివ్వండి, వీరికి ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరం నవంబర్, డిసెంబర్, రానున్నటువంటి 2026 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కూడా వీరు కొత్తగా వ్యాపారాలు కానివ్వండి, కొత్తగా ఇండస్ట్రీలు, కొత్తగా విదేశానికి, కోర్టు వ్యవహారాల నుంచి బయటపడడానికి, భార్యాభర్తల మధ్య ఎడబాటుకి, పిల్లలు పుట్టేందుకు, పెళ్ళి అయి పిల్లలు పుట్టేందుకు ప్రయత్నం చేసేవారు ఈ యొక్క నవంబర్ మాసం నుంచి ప్రయత్నం చేస్తే వీరికి ఇంకా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కార్తీక మాసం నుంచి రానున్నటువంటి మాసం మాఘమాసం వరకు కూడా వీరు ప్రయత్నం చేయొచ్చు. 2026 సంవత్సరం మాఘమాసం వరకు కూడా ఈ యొక్క వరుసన 4 మాసాల వరకు వీరు ప్రయత్నం చేయొచ్చు. మంచి సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే వీరు వృత్తిరీత్యా ఎదిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. వీరికి గ్రహాలన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. ఒక శని భగవానుడికి తప్పితే అది కూడా వీరికి పర్వాలేదు, బాగానే ఉంది. అంటే దశలను బట్టి వీరు చూసుకోవాలి. మరొకటి, వీరికి ఆరోగ్య సమస్యలు కూడా వీరికి పెద్దగా బాధించేట్లా ఏం కనిపించట్లేదు, కానీ ఉన్నాయి. ఎలా అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 మాసాల్లో వీరికి బాడీకి సంబంధించినటువంటి, చర్మానికి సంబంధించినటువంటి రుమ్మతులతో ఇబ్బంది పడేలా ఉంది సింహరాశి వారు. అలానే వీరికి నరదిష్టి, నరప్రవాహం, అలానే శత్రుపీడ కూడా కొంతమేర వీరికి ఆ ఒక 4 మాసాల్లో కనబడుతుంది. కాబట్టి అక్కడ వీరికి చేయగలిగితే కనుక గౌరీ పశుపత్ర హోమం అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది. చేయగలిగిన వారు, స్తోమత ఉన్నవారు చేసుకోవచ్చు.
గౌరీ పశుపత్ర హోమం అనేది ఆ మాసాల్లో చేపిస్తే మరీ సానుకూలంగా ఉంటుంది. ఒకవేళ చేయలేని పక్షాన ఎక్కడైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. అంటే మనము చివరిలో పరిహారాలు చెప్తాం, కానీ ఇక్కడ ఈ యొక్క సింహరాశి వారికి ఏమవుతుందంటే పరిహారాలు కూడా ఏ పని చేసేవారికి ఏ పరిహారం చేస్తే మంచిగా ఉంటుందనే దానికి వీరికి ఇంకొంచెం బెటర్గా మనం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే వారు ఈ పని చేయాలనుకున్న వారు ఈ పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అని ఒక సాను ఉంటుంది. అలానే వీరికి ఇంకా కొంచెం మంచిగా ముందుకు వెళ్ళేదానికి, అలానే ఈ యొక్క నరదిష్టి, నరప్రవాహం, శత్రుపీడ, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేదానికి చిన్న చిన్న పరిహారాల్లో ఒకటిగా వర్ణం. వీరికి కలర్స్ ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ కలర్స్ వేసుకుంటే వీరు రాణిస్తారు అనుకునే దానికి కనుక వైట్ వేసుకుంటే వీరికి మంచి రాణిస్తారు. అలానే రెడ్, టమాటో కలర్, అది ఆరెంజ్ రెడ్ మిక్స్ అయి ఉంటుంది టమాటో కలర్, ఇది వీరికి చాలాగా కలిసి వస్తుంది. అలానే వీరికి ఈ రంగులతో పాటు గులాబీ కలర్ అని ఉంటుంది. ఈ యొక్క గులాబీ, అలానే మిల్క్ రోజ్ మాత్రమే, అంటే లైట్ రోజ్ కలర్ ఉంటుంది. ఆ కలర్స్ అయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఉగాది నుంచి 2026 సంవత్సరంలో వచ్చేటువంటి ఉగాది వరకు కూడా వీరు ఈ కలర్స్ ధరించడం ద్వారా మంచి పనులు అవుతాయి. వీరి మీద ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం కూడా తగ్గేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర కలర్ అనేది ఇవి పెట్టుకోవచ్చు. అలానే వీరికి ఉపరత్నాలు స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోన్స్ కూడా వీరు పెట్టుకోవచ్చు. సింహరాశి అయితే చాలు ఇవి పెట్టుకోవచ్చు. అలానే వీరికి కెంపు, నెమని హగ్గిక్, కెంపు హగ్గిక్, ఊదా, ఈ కలర్స్ వీరు స్టోన్స్ తీసుకొని పెట్టుకోవచ్చు. దీంట్లో క్యారెట్లు అయితే ఏముండదు, చిన్నపాటి స్టోన్స్ తీసుకుంటే పెట్టుకోవచ్చు. వీళ్ళు క్యారెక్టర్గా కావాలి అనుకుంటే కనుక ఒక 3 క్యారెట్లు తీసుకొని మినిమం 3 క్యారెట్లు పెట్టుకుంటే సరిపోతుంది. 18 ఏళ్ళ తర్వాత ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ స్టోన్స్, పిల్లలకైతే అవసరం లేదు. వీరు పూసలు ధరించాలనుకుంటే కనుక తులసి మాల ధరించుకోవడం ద్వారా, స్ఫటిక మాల ధరించుకోవడం ద్వారా వీరికి ఆ ఒక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగేలా ఉంటుంది. వీరికి రెమెడీస్ వచ్చేసి ప్రతి శనివారం కూడా లేదా వారంలో అంటే నెల మొత్తంలో ఒక శనివారం కానీ ఆదివారం కానీ హనుమంతునికి ఆకు పూజ చేయించడం, హనుమంతుని ఆలయంలో 5 ఒత్తులతో దీపారాయణ చేయడం, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ దీపారాయణ చేయడం, ఆవులకి దోసకాయలు కానీ ఆ సీజన్ వైజ్గా వచ్చేటువంటి ఆకుకూరలు అలానే కాయగూరలు ఏవైతే ఉంటాయో ఆ సీజన్ వైజ్గా వీరు ఎంతైతే వెయిట్ ఉంటారో ఆ వెయిట్కి 10%, అంటే ఇప్పుడు 50 కిలోలు ఉంటే 5 కిలోలు, 60 కిలోలు ఉంటే 10 కిలోలు, 60 కిలోలు ఉంటే 6 కిలోలు చొప్పున మనము కూరగాయలు తీసుకొని, ఆవు తినేటువంటి కూరగాయలు తీసుకొని ఆవులకి తినిపించడం ద్వారా, గోశాలలో తినిపించడం ద్వారా వీరికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే సంవత్సరం మొత్తం కూడా ఇది ప్రతి మాసంలో ప్రతి వారము మనం చేయొచ్చు. శనివారం ఆదివారం ఏ రోజు కుదిరితే ఆ రోజు, సమయం ఏం అవసరం లేదు, ఏ సమయంలోనా ఇది చేయవచ్చు. ఇందులో మరొకటి ఉంది, సజ్జలు తీసుకొని ప్రతిరోజు కూడా ఈ రెమెడీ చేయొచ్చు. మనం ఏదైనా మంచి పని మీద వెళ్తున్నప్పుడు ఒక గుప్పెడు సజ్జలు తీసుకొని కోళ్ళకు కానీ పక్షులకు కానీ పావురాలకు కానీ వేసినట్లయితే అవేవి లేవంటే మన నెత్తిన పెట్టుకొని ఏదైనా కోరికలు కోరుకొని మనకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు తొలగిపోవాలనుకొని అవి తీసుకెళ్ళి ఎక్కడ నీటిలో పడేసినట్టయితే వీరికి అన్యోన్యతమైనటువంటి దాంపత్య జీవితం, అలానే పిల్లలు జన్మించడం కూడా వీరికి జరుగుతుంది. పిల్లలు కూడా ఎదిగేదానికి ఉంటుంది. నరదిష్టి, నరప్రవాహం, శత్రుపీడ, శత్రుబాధ, అలానే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేసి వీరికి ధనధాన్యాలు తొలతూగేలా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళు ఉన్నతమైన శిఖరానికి ఎక్కేలా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. జై శ్రీమన్నారాయణ.